బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసి బయటికి పంపించిన దాని మీద మొన్న హరీష్ రావు అసలు కవిత పేరే ఎత్తలేదు. ఇప్పుడు కేటీఆర్ ఆ ముచ్చటే ఎత్తద్దు అన్నట్టు చెప్పిండు. కవిత ముచ్చట కరిగిపోయిన కర్పూరం తీరు, దాని గురించి ఏం మాట్లాడతాం అన్నట్టు చెప్పకనే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీలో బిల్కుల్ పనికిరాదనే కవితను పార్టీ నుంచి మూటామూల్య చదివి బయట వేసినాం. ఇంకా మాట్లాడేదే ఉంటుంది, తీసేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం, తీసేసినాం. ఇంకా దాంట్లో బతిలాడి కాంప్రమైజ్ చేయడానికి ఇదేమన్నా అగ్రిమెంటా లేకుంటే బిజినెస్ డీలా? ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాట్లాడు ఉండదు, మాట్లాడుకోవడాలు ఉండయి అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి అంతే కదా, కవిత పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన కడుపు నిండా ఉన్నట్లు మాట్లాడింది. అయినా చాలా ఓపిక పట్టి శృతి మించి రోగం అయ్యే వరకు తీగెళ్ళగినాయి. ఇక దాని గురించి మాట్లాడుడెందుకు? ఆ దానికి మళ్ళా కవిత మాట్లాడి రాజకీయాలను తప్పుదో పట్టించుడెందుకు? అందుకే చెరువు దిగి ఖాళీ అయినాయి. ఇక దాని మీద చర్చలెందుకు అన్నట్టు కరెంటు షాకి పెట్టినట్టే మాట్లాడు కేటీఆర్. మరి దాని మీద కవిత ఏమంటదో? రామన్నాను పైలవని చెప్పిన కేటీఆర్ తన ముచ్చట మాట్లాడపోయేసరికి ఎంత ఫీల్ అయిందో, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రామన్న మీద ఇదే ప్రేమ చూపుతుందో లేకుంటే హరీష్ రావు మీద వేసినట్టు ఏదైనా బదనం వేస్తుందో చూడాలి.